हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम वनक्कम आदाब वेलकम बैक टू मై ఛానల్ మేరీ దునియా। ఈరోజు పాయా స్పైసీ మసాలా గ్రేవీ అనేది చేసి చూపిస్తాను। ఆంధ్రాలో ముస్లిం స్టైల్ అన్నమాట। చాలామంది ముస్లిమ్స్ వంటలంటే చాలా ఇష్టపడతారు। సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి। ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ అంటే మరీ ప్యాకెట్ ఆయిల్ అయితే వేయకండి। మనకి నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఉండాలి కదా ఆయిల్। సో మీరు మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి। ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సన్నగా చాప్ చేసుకొని అందులోనే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి కదా, కల్లుప్పు అయితే యాడ్ చేయండి। అలాగే కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చాలా బాగుంటుందండి ఈ చలికి వేడి వేడి చపాతీతోటి ఇలా తలకాయ పాయ గ్రేవీ తోటి తిన్నామంటే ఉన్న జలుబు, దగ్గు, జ్వరాలు అన్నీ పారిపోవాల్సిందే। సో ఇప్పుడైతే మనము కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది। కరివేపాకు యాడ్ చేసిన తర్వాత పాయ తలకాయ వేసి మిక్స్ చేసుకోవాలి। మనం వేసిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పాయాకి బాగా పట్టించాలి, అంటే బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మిక్స్ చేసుకుంటూ మనమైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది। చాలామంది మొత్తం అట్లానే మిక్స్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసి విజిల్స్ ఇచ్చేస్తారనమాట। అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి। ఇంకా నెక్స్ట్ ఎన్ని నెక్స్ట్లు అయినా మీరు ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట। ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేశానండి। మనకి ఎక్కువ గ్రేవీ అనేది ఈ కొబ్బరి పేస్ట్, ఈ టమాటో ప్యూరీ, ఆనియన్స్ తోటే వస్తుంది। ఇప్పుడు ధనియా పౌడర్ అలాగే మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఎంత స్పైసీ లైక్ చేస్తే అంత కారం అనేది యాడ్ చేసుకోండి। మనకి నాన్ వెజ్ అంటేనే స్పైసీ ఎక్కువ ఉండాలి। సో ఇప్పుడు మీట్ మసాలా కూడా యాడ్ చేసేద్దాము, మటన్ మసాలా అన్నమాట। ఇవి యాడ్ చేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎంత చక్కగా అందులో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేస్తూ ఉండాలి। ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను అనమాట। ఇంకా నెక్స్ట్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు। సో అలా పర్ఫెక్ట్గా డైలీ వండుతుంటే మనకి క్వాంటిటీ అనేది ఈజీగా తెలుస్తుంది కదా, కానీ చాలామందికి ఇప్పటికి కూడా నేను చూసినంత వరకు నాన్ వెజ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ చేయటం అయితే రాదని నా ఒపీనియన్। అంటే అందరూ కాదు, కొంతమంది, నేను చూసినంత వరకు అంటున్నాను కదా। సో ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి। నేను చేసే నాన్ వెజెస్ అంటే చాలామందికి ఇష్టం అండి। ఇంకా మనం ఎక్కువ వండుకున్నప్పుడే వేరే వాళ్ళకి అనేది ఇస్తానన్నమాట। సో ఇప్పుడు గ్రేవీ కావాలి కదా, పాయ అంటేనే గ్రేవీ, ఆ పాయలో ఉన్న గుజ్జంతా మనకి ఈ గ్రేవీతోటే వస్తుందన్నమాట। చక్కగా మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టేంత వరకు, ముక్క మునిగేంత వరకు మనమైతే వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు నేనైతే లిడ్ అనేది క్లోజ్ చేసేసానండి। ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాను। 6 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఎక్సెస్ ఎయిర్ రిలీజ్ చేసేస్తూ ఇలా జాగ్రత్తగా ఈ విజిల్ అనేది ఓపెన్ చేయండి। పెట్టేటప్పుడైనా తీసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే చాలామందిని చూసానన్నమాట అలా పేలిపోతూ ఉన్నాయి। నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటానండి। ఫస్ట్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే విజిల్ అనేది పెడతాను। తర్వాత ఇలా ఎక్సెస్ ఎయిర్ని రిలీజ్ చేసిన తర్వాతనే నేను అనేది లిడ్ అనేది ఓపెన్ చేస్తానన్నమాట। సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర వేసి చక్కగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఈ చలికి వేడి వేడిగా తినేస్తే ఎంత బాగుంటుంది కదా। డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది। అందుకని చెప్పేసి ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేశాను। అది ఆంధ్ర స్టైల్ ముస్లిం స్టైల్లో అనమాట। సో చాలా ఎమ్మీగా ఉంది కదా। మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్।